మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 24న డీఎస్పీ కార్యాలయంలో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. అయితే ముందు ఈ నెల 14న విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇవ్వగా దాన్ని 19వ తేదీకి మారుస్తూ మళ్లీ నోటీసులు ఇచ్చారు. కానీ 19వ తేదీన కాకాని నివాసానికి కోవూరు పోలీసులు రాలేదు. ఇటీవల కోవూరులో ఓ బాలికపై లైంగిక దాడి నేపథ్యంలో ఆ బాలిక కుటుంబాన్ని మాజీ మంత్రి కాకాని పరామర్శించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ అంశంపై మరోసారి పోలీసులు కాకానికి నోటీసులు ఇచ్చారు. ఇక విచారణకు కాకాని హాజరవుతారా లేదా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, కాకానికి రెండోసారి వెళ్లిన నోటీసులపై ఎలా స్పందించే అవకాశం ఉంది? మొత్తానికైతే మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ మంత్రి అయినటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరోసారి కూడా ఇటు నగర డిఎస్పీ ఆధ్వర్యంలో నోటీసులు జారీ చేయడం జరిగింది. అయితే ప్రధానంగా కూడా నగరంలో మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డి నివాసానికి పోలీసులు శుక్రవారం మరోసారి వెళ్లి నోటీసులు అందజేయడం జరిగింది. అంటే గతంలో ఏదైతే 14వ తేదీ హాజరు కావాలి, కోవూరు పోలీస్ స్టేషన్ లో హాజరు కావాలంటూ కూడా పోలీసులు తొలుతగా ఆయనకి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే 14వ తేదీ హాజరవడానికి వెళ్తున్నటువంటి సమయంలో ఆ రోజు కాస్త పోలీసుకు సంబంధించినటువంటి సిబ్బంది కొంచెం కొరతగా ఉంది. 19వ తేదీ మీ ఇంటి వద్దే వచ్చి రికార్డింగ్ చేసుకుంటాం ఈ కేసుకు సంబంధించి చెప్పి పోలీసులు చెప్పడంతో అయితే 19వ తేదీ కూడా ఆయన నివాసంలో దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు కూడా వెయిట్ చేసినప్పుడు కూడా పోలీసులు రాకపోవడంతో కొంత అసహనం పాటించడం జరిగింది. అయితే అసహనంలో ఆయన మీడియా సమావేశం కూడా ఏర్పరచుకొని పదే ఇబ్బంది పెట్టడం తప్ప రెండోది లేదు. ఈ నోటీసులు ఇచ్చి ఏం చేస్తారు, నోటీసులు దేనికి ఇవ్వాలా? ఒక మైనర్ బాలికపై అత్యాచారం చేస్తే అక్కడికి వెళ్లి వాళ్ళ ఇంటికి సంబంధించినటువంటి నివాసంలో వాళ్ళ తల్లిదండ్రులను పరామర్శించి వచ్చి అక్కడ గంజాయి మత్తులో చేసినటువంటి ఆ బాలికపై జరిగినటువంటి ఏదైతే ఉందో దాన్ని నేను సంభాషించాను. అయితే అప్పటికే ఫోక్స్ యాక్ట్ కింద నా కేసు నమోదు చేసినటువంటి తరుణంలో నేను ప్రభుత్వంపై కొన్ని మాట్లాడినటువంటి పరిస్థితులు నాపై కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ కేసు నమోదు చేశారని చెప్తా ఉన్నారు. అయితే 19వ తేదీ ఇంటి వద్ద నేను ఉన్నప్పుడు కూడా నోటీసులు ఇవ్వడం లేదు, మేము మళ్ళా కూడా వస్తామని చెప్పారు. అయితే నేను రాత్రి మళ్ళా శుక్రవారం రోజు వచ్చి 24వ తేదీ కోవూరు పోలీస్ స్టేషన్ వద్దు ఇటు రూరల్ డిఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలంటూ కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే పోలీసులు ఇచ్చినటువంటి నోటీసులకు నేను పూర్తి స్థాయిలో సహకరిస్తాను, నేను విచారణకు వస్తానని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్పడం జరిగింది. మొత్తానికైతే ఈ కేసు ఏదైతే ఉందో అంటే గుమ్మల దిబ్బకు సంబంధించినటువంటి మైనర్ బాలిక విషయంలో ఆయన అక్కడ ప్రభుత్వంపై చేసినటువంటి యాక్టులకు పోలీసులు దీని మీద కేసు నమోదు చేశారు. దీని మీద కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే కేవలం నన్ను పదే ఇన్ఫర్మేషన్ కోసమో లేకపోతే నన్ను తిప్పడం కోసం పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పాలని చెప్పి వాళ్ళ యొక్క కక్ష సాధింపుల్లో భాగంగానే చూడాలి కానీ దీన్ని ఎలాంటి పరిగణలో తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి కాకాని గోవర్ధన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మొత్తానికి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో అయితే కొంత ఆందోళన కలుగుతా ఉంది. దీని మీద విచారణ చేపట్టడం జరుగుతుందా లేదా కేసు నమోదు చేసి పోలీస్ స్టేషన్ తీసుకెళ్తారన్న దాని మీద కూడా కొంత అభ్యంతరాలు వ్యక్తపడుతున్నటువంటి పరిస్థితుల్లో మొత్తానికి రేపు 24వ తేదీ నెల్లూరు నగరంలో డిఎస్పీ కార్యాలయంలో విచారణకు అయితే రాబోతున్నట్టుగా తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ నరేష్.